హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నేనైతే పప్పు చారు అయితే చేస్తున్నాను, చూపిద్దాము అనేసి వీడియో అయితే పెడుతున్నా. చూడండి ఎలా చేసుకోవాలో సింపుల్గా, చాలా కమ్మగా అయితే ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూసేయండి, ఓకేనా. మరి ఇప్పుడు వచ్చేసి కందిపప్పు అయితే కడిగిన తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. తర్వాత టమాటా పళ్ళు అయితే కాస్త ఎక్కువే వేసుకోండి. పప్పు చారుకు టేస్ట్ అయితే చాలా కమ్మగా వస్తుంది. టమాటా పళ్ళు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ గడ్డ అయితే తరిగి వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలా తుంచి వేయండి. పచ్చిమిర్చి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత కుక్కర్కు మూత పెట్టేసి విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఆ లోపు నేనైతే పోపుకు అయితే రెడీ చేసుకున్నా. చూడండి, ఒక చిన్న సైజు ఆనియన్ అయితే కటింగ్ చేసుకున్నాను. అలాగే ఎల్లుల్లి అయితే పొట్టు తీయకుండా ఊరికి నల్లగొట్టి పెట్టినాను. చింతపండు అయితే నానేసాను. చూడండి, అంతలోపు మనకు పప్పు అయితే ఉడికిపోయింది. ఈ నీళ్ళు అయితే పక్కకు తీసుకోండి. పప్పులో ఉండే నీళ్ళు అయితే తీసుకోండి పక్కకు. ఈ నీళ్ళు పక్కకు తీసుకొని మనము మెత్తగా మ్యాచ్ చేద్దాము. మ్యాచ్ చేసేటప్పుడు చూడండి, ఏమైనా జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర వేసేసి ఉప్పు అయితే వేయండి. ఉప్పు ఇలా మెత్తగా చేసేయండి. పప్పు గుత్తి తీసుకొని మ్యాచ్ చేసేయండి. తర్వాత ఈ నీళ్ళు వాటర్ పప్పులో మనం నీళ్ళు తీసినాం కదా, ఆ నీళ్ళు అయితే వేసేయండి. వేసిన తర్వాత ఈ చింతపండు నానేసినాం కదా, ఈ చింతపండు నీళ్ళుని బాగా మెత్తగా పిసికేసి ఈ చింతపండు రసాన్ని వేసేయండి. ఇలా వేసేసి మీకు రసం పప్పుచారు ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ అయితే కలుపుకోండి. తర్వాత పోపు అయితే వేసుకుందాము. చూడండి, మీకు చిక్కగా కావాలన్నా నీళ్ళు కావాలన్నా చూసుకొని వేసుకోండి. లోపు పోపు అయితే వేద్దాము. పోపు కోసం వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు అయితే వేసుకున్నా. చూడండి, తర్వాత ఎల్లుల్లి అయితే వేసిన. చూడండి, ఎల్లుల్లి వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఇవి కలుపుతూ మాడకోకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఈ పోపు అనేది మనకు గోల్డ్ కలర్ వస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు తెల్లగా ఉన్నప్పుడే వేసేయకుండా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఈ పోపు అనేది ఇలా సగము వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే ఎల్లుల్లి సగం వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేయండి. ఫస్టే వేసేస్తే ఘాటు వస్తుంది. తర్వాత కరివేపాకు అయితే వేసుకొని ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి కలుపుతూ. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనము ఈ పోపును వచ్చేసి పప్పు చారులో అయితే వేసేద్దాము. వేసేసి పప్పు చారు వచ్చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా బాగా మరిగించండి. కుక్కర్ మూత పెట్టుకోకుండా ఓన్లీ అలా పెట్టేసి మూతను ఒక 10 మినిట్స్ అయితే బాగా మరిగించండి. అప్పుడే ఈ రసానికైతే చాలా కమ్మని టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా. మరి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.